హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఆర్ట్ ఛాలెంజ్లో భాగంగా సెకండ్ ఛాలెంజ్ అనమాట. నేను స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అది అయిపోయింది. నాకు పడేయాలంటే దీన్ని మనసు వస్తలేదు. చూడడానికి చాలా క్యూట్గా ఉంది, పర్పుల్ కలర్లో అట్లా. కానీ దీన్ని మంచి ఆర్ట్ క్రాఫ్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఎట్లయితుంది ఏందని అయితే ఎండింగ్ వరకు చూడండి. కోర్స్ ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. బట్ మంచి వీడియోని ఇంకా మీదట నేను డైలీ అప్లోడ్ చేద్దామని ఛాలెంజ్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వెంటనే స్టార్టింగ్ చేసేద్దాం. ముందైతే స్ప్రే బాటిల్ అండ్ కలర్స్, అది బ్రష్, అది లిపాన్ ఆర్ట్కి సంబంధించిన అవి ప్రోడక్ట్స్ అండ్ క్లేన్ అయితే తీసుకున్నాను. ఒక గమ్ బాటిల్ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం అయితే ఇది క్లే తీసుకొని దాంతో మంచిగా హ్యాండ్స్, ఫేసు అట్లాంటివన్నీ రెడీ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే డెఫినెట్లీగా వస్తూ ఉంటాను. ఇట్లా ఫేస్ కోసం అని రౌండ్ బాల్లా వేసుకున్నాను. దాని తర్వాత జుట్టు కోసం అని చెప్పేసి ఇట్లా క్లేని మంచిగా చిన్న చిన్న ఉండలుగా వేసుకొని వాటిని ఇట్లా మన చపాతీలాగా వేసి దాన్ని ఒక మంచిగా హెయిర్ లాగా అతికిస్తున్నాను. అంటే లూజ్ హెయిర్తో ఉండే ఒక క్యూట్ అమ్మాయిని అనమాట. ఇది క్యూట్ వస్తుందో ఎట్లయితుందో నాకు కూడా తెలియదు. నేనైతే పెడుతున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్ టైం నేను క్లే ఆర్ట్ చేయడము అండ్ మూరల్ ఆర్ట్స్ ఇట్లాంటివి చేయడము. బట్ ఏంటంటే పార్టిసిపేట్ ఏదైనా సరే నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. అండ్ కొంచెం చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా ఎట్లా అవుతుంది ఏందని. నేను ఇట్లాంటి క్రాఫ్ట్స్ చేయడం ఫస్ట్ టైం. ఏదైనా అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు ఏదో ఒక మిస్టేక్స్ అయితే చేస్తారు. నేను కూడా ఏదో మిస్టేక్ అయితే చేసే ఉంటా, నాకు కూడా ఎక్కడో అనిపిస్తుంది. బట్ ఏంటంటే తప్పదు, చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు మిస్టేక్స్ ఏదైనా మనం పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మనం ఓటమిలు అనేది చూస్తాము. ఓటమి అనేది తప్పు కాదు. ఏంటంటే మనం ఎందులో అయినా కొంచెం ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అయితే డైలీ చేస్తూ ఉండాలి. అందులో భాగంగానే నేనైతే ఇంకా ఇట్లా క్రాఫ్ట్స్ని అయితే చేస్తున్నాను.
ఇట్లా హెయిర్ అయితే పెట్టుకున్నాను కదా, దానికైతే ఫస్ట్ నేను బ్లాక్ కలర్తో అయితే మొత్తం హెయిర్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను. చూడడానికి అయితే భలే క్యూట్ అనిపిస్తుంది అనుకుంటాం, కానీ చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే. నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, నేను ఫ్రెండ్స్ సెలబ్రేషన్ కూడా నాకు చాలా తక్కువ. ఇట్లాంటి ఆర్ట్స్ నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజైతే నేను నేర్చుకుంటుంది మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఆ తర్వాత మొత్తం హ్యాండ్స్కి బాడీకి అన్నిటికీ కలిపి కలర్స్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. కొద్దిసేపు అయితే ఆరనిస్తున్నాను, ఎందుకంటే ఆరితే అది ఇంకొంచెం మంచిగా వస్తుంది కాబట్టి. ఇట్లా హెయిర్ అయింది అండ్ పైన జాకెట్ లాగా అయింది. ఇక కింద మరీ బాటిల్ కలర్ ఉంటే బాగుండదు కాబట్టి ఆ డిజైన్ అది ఉంది కాబట్టి దీనికోసం అని చెప్పేసి నేను లైట్ స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. అది కూడా కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పేసి అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ మంచిగా అప్లై అయితే చేస్తున్నాను. ఇట్లా స్కై బ్లూతో అయిపోయిన తర్వాత ఇంకా ఆరెంజ్ కలర్తో మంచిగా ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ అయితే వేసుకున్నాను. అట్లాగే ఆరెంజ్ కలర్ తోటే పైన టాప్కి కూడా ఇట్లా కొంచెం డిజైన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా అయితే నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అఫ్కోర్స్ నేను ఇది చేయడం ఫస్ట్ టైము, కానీ నెక్స్ట్ టైం ఇంకా మంచి బెటర్ ఆప్షన్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కానీ ఇట్లాంటివి వేస్తుంటే అయితే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఆర్ట్ ఛాలెంజ్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్ అండ్ నా డైలీ లైఫ్ని మీకు షేర్ చేసుకోవడంతో పాటు నాలో ఉన్న అప్పుడప్పుడు క్రియేటివిటీ అనేది నిద్రలేస్తూ ఉంటుంది. అట్లా నిద్రలేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఏవో కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి అవి మీకు షేర్ చేసుకుంటున్నాను.
కోర్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఇట్లా తీరిక టైం ఎక్కువ ఉంటేనే ఇట్లాంటివి చేస్తారు అంటే ఎగ్జాక్ట్లీ నిజంగానే నాకు తీరిక టైం ఎక్కువ, అందుకని చెప్పేసి నేనైతే అన్ని ఇట్లాంటివి వేస్తున్నాను. తీరిక టైం ఉన్నా లేకున్నా కానీ మనలో ఒక సృజనాత్మక అనేది ఉంటే కనుక ఏదైనా అనుకున్నది సాధించగలుగుతాం. ఎప్పుడే కానీ అది అంటారు కదా రావు గోపాలరావు ఏమో, మనసు అన్న తర్వాత కాస్తంత కళాపోషణ ఉండాలి అంటారు కదా. నేను మామూలు కాదనమాట, గజ్జలంతా ఎక్కువనే ఉంది నాకు కూడా కళాపోషణ. అందుకే అందులో భాగంగానే ఏదో ఒకటి ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా హెయిర్కి కూడా మంచిగా ఇట్లా కలర్ అయితే మళ్ళీ ఒకసారి లైట్గా ఉందని చెప్పేసి కొంచెంగా అప్లై చేసినాను. ఆ తర్వాత లిప్స్ కోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ తీసుకున్నది, ఎందుకంటే చిన్న బేబీ డాల్ కదా, అందుకని చెప్పేసి లైట్గా పింక్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ టైం నేను ఏంటంటే లంగా ఓని వేసుకున్న మన తెలుగుంటి అమ్మాయిని ట్రై చేస్తాను, ఇంత పొడుగు జడ వేసుకున్న అమ్మాయిని. నెక్స్ట్ వాటి కోసం ఎదురు చూడండి. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే మన తెలుగుతనం ఉట్టిపడే బొమ్మలు ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కాబట్టి వాటిని కూడా తొందరలోనే నేను వేస్తూ మీ ముందుకు వస్తాను. కానీ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఇక ఫైనల్గా ఇట్లయితే అయ్యిందనమాట. బుట్ట బొమ్మ వాళ్ళ క్యూట్గా ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఉన్న అమ్మాయిలాగా చేసినాను. నెక్స్ట్ ఇంత పొడుగు జడ వేసేసి శారీ కట్టి లేదా లంగా జాకెట్ వేసి అయినా సరే మంచి క్రాఫ్ట్తో మీ ముందుకు ఇట్లానే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పటికీ ఉండాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా బొమ్మ, చూడడానికైతే చాలా క్యూట్గా ఉంది. మా అర్హాన్ బాబు వచ్చినాక తర్వాత ఇస్తాను మనకి, అట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడో చూడాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.